అమెరికాకి చైనా ఒక జలక్కివ్వబోతోందా? ఏంటంటే అమెరికా ఇప్పుడు దాదాపుగా లక్షలాది మంది ఉద్యోగుల్ని తీసేసింది. ఫెడరల్ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో పట్టున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ యాక్టివిటీస్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఏ నిధి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తారు, దాని వెనకాల ఉన్నటువంటి నిజాలు వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. వాళ్ళని బలవంతంగా బయటకు పంపించేశాడు ట్రంప్. దానికి కారణం ఎలన్ మాస్క్ ఇచ్చినటువంటి సలహా. శత్రువు దగ్గర నుంచి సమాచారం రాబట్టాలనుకునేటటువంటి దేశాలకి ఇది మంచి బెనిఫిట్. అది చైనా వాడుకుంటుందా? తాజాగా తెలుస్తున్నటువంటి ప్రచారం జరుగుతున్నది ఏంటంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కూడా అనేక మందిని తీసేశారు, FBI కూడా తీసేశారు కదా. ఇప్పుడు అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అమెరికా ప్రభుత్వానికి ట్రంప్కి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చైనా ఫెడరల్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటోంది. అంటే అమెరికాలో చైనా కంపెనీల తరపున వాళ్ళు ఉద్యోగం చేస్తారు, తద్వారా అమెరికా ఆనుపానులన్నీ చైనా చేతికి వెళ్ళడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.